పాపం నిహారిక ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఒప్పుకుందంటే చాలా గ్రేట్. నిహారిక పెళ్లిని ఎందుకు చెడగొట్టాలి అనుకుంటున్నావు అవని? తప్పు కదా. జాతకం కలవని నువ్వు కోడలివైతే తప్పులేదు కాని జాతకం కలిసిన నిహారిక కోడలైతే నీకేంటి ప్రాబ్లం? రాబోయే బామ్మర్దికి నిహారికనిచ్చి చేయాలని నువ్వే అన్నావు కదా. కులగురువు చెప్పిన మాటల్ని సమర్థించావు కదా. ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావు? అయిపోయిందా? అందరూ మాట్లాడడం అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పేది వింటారా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నిహారిక పెళ్లి జరగనివ్వను, ఈ ఇంటి కోడలుగా రానివ్వనని అన్నావా లేదా? అదొక్కటి చెప్పు. అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదా అత్తయ్య? ఉందమ్మా, కానీ తన నోటి నుంచి కూడా రావాలి కదమ్మా. తప్పు చేసిన వారు తమ తప్పును ఒప్పుకుంటేనే కదా ఎలాంటి శిక్షను విధించాలో మనకు తెలిసేది. అన్నావా లేదా? చెప్పు. అన్నాను. నేనెందుకన్నానో ఏం జరిగిందో నన్ను చెప్పను. అవసరం లేదు. అవసరం ఉంది. ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా నిందలను ఎవరూ భరించలేరు. అవని ఆ మాట అనడానికి ముందు నిహారిక అక్క వాళ్ళ దగ్గర ఏమందో అది కూడా వినండి. ఎవరు ఎలాంటి వారో మాకు తెలుసురా. తెలీదు. ఇంకా మీరు తెలుసుకోలేకపోతున్నారు. అదే మా బాధ. ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష అభిప్రాయాలు కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మోసం చేసేవాళ్ళకి పద్ధతుల గురించి మాట్లాడే అర్హత లేదని నేను 100 సార్లు చెప్పాను. కానీ ఏం లాభమత్తా? మోసం చేసిన వారు దర్జాగా ఉన్నారు, చెయ్యని వారు నిందలు పడుతున్నారు. ఇంక మీరు మాట్లాడద్దు. నోరు మూసుకునుండు. నా కొడుకు గురించి తెలుసుకుంటానన్నావు, తెలుసుకున్నావు. రేపు నా బిడ్డ రావడంతో నీ బాధ్యత తీరిపోతుంది. నీ హద్దులు అంతవరకే. ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని రెచ్చిపోకు. రాబోయే నా కొడుకుతో నిహారిక పెళ్లి జరగకుండా చేస్తావా? చెయ్యి. ఎలా ఆపుతావో నేను చూస్తాను. అంత దమ్ము వీళ్ళకెక్కడుంది వేదా? మనం మన అబ్బాయితో నిహారిక పెళ్లి ఘనంగా జరిపించబోతున్నాం, అంతే. 100 మంది స్పీకర్లు, 1000 మంది అవనీలు వచ్చినా ఆపలేరు. మా కుటుంబ విషయాల్లో నువ్వు తల దూర్చకో. దూర్చావంటే మర్యాదగా ఉండదు. మా ఇంట్లో వస్తువులు ఎలా ఉన్నాయో మీరు అలాగే ఉండండి. అంతకు మించి ప్రవర్తించకండి. మా మాటని కాదని ప్రవర్తించారంటే ఇన్ని రోజులు నా ఇంట్లోనే పరాయి వాళ్లలా ఉన్నారు. ఈసారి నిజంగానే బయటికి పోయి పక్కింటి వాళ్ళైపోతారు. ఇది నా హెచ్చరింపుగా తీసుకోండి. నేను కుటుంబం గురించి పోరాడుతున్నాను, కుటుంబ క్షేమం గురించి ఆరాటపడుతున్నాను. అది మీరు అర్థం చేసుకోండి. అవసరం లేదని చెప్పాను కదా. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోద్దా? వద్దు. ఎందులోనూ కల్పించుకోద్దా? వద్దు. నా అవసరం వస్తే రాదు. వస్తే రాదని చెప్పాను కదా. రావచ్చేమో. నువ్వు మా ఇంట్లో లేకపోతే మేమంతా బతకలేమన్నట్టు మాట్లాడుకు. నీ అవసరం మాకు రాదు, రాదు, రాదు. లోపలికి పండి. మీరింతలా బలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? సరే చూద్దాం. రా బావా. ఫోన్లే కదా అని మనం ఇంట్లో ఉండనిస్తున్నందుకు ఎలా వాదన పెట్టుకుంటున్నారో చూడండి. పాపం నిహారికకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. అదే మాకు బాధగా ఉంది.
నిహారిక లాంటి అమాయకురాలకి అన్యాయం జరగకూడదు అత్తయ్య గారు, జరగకూడదు. చూడమ్మా, ఎవరు ఎన్ని దుర్మార్గాలు చేసినా నా కొడుకుతో నీ పెళ్ళి ఆగదు. నిశ్చింతగా ఉండు. నిహారిక చేసుకోబోయే మీ అబ్బాయి ఎలా ఉన్నాడో ఏంటో. ఎంత అయింది? 650. టికెట్ పండగ చేసుకో. ఫైనాన్సర్ యాదగిరి దగ్గర 2 లక్షలు తీసుకుని గోవా ట్రిప్ వేసి వచ్చాను. ఈ విషయం ఇంట్లో తెలిసిందంటే పెద్ద రచ్చ అయిపోతుంది. జాగ్రత్తగా మేనేజ్ చేసేయాలి. సరే సరే బాయ్. నేను చెప్పాను చెప్పరా. కిట్టుబాబు రండి బాబు, మీకోసం చూస్తున్నాను. పదండి. బాగున్నారా? కళ్ళజోడు తీయకండి, రాజాబాబులా ఉన్నారు. అది శబాష్. పదండి బాబు. రండి బాబు రండి, కూర్చోండి కూర్చోండి బాబు. ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు? కిట్టుగా వచ్చేసావా? కిట్టుగాడు అని పిలవకూడదు అత్తయ్య, కిట్టుగారు అని పిలవాలి. బాబు కూర్చోండి కూర్చోండి బాబు. సురే, మా బాబు పొద్దునే మందుగాని వేసాడా ఏంటి? అబ్బే అలాంటిదేమీ లేదు బాబు. మీరు కూర్చోండి బాబు, మీరు కూర్చోండి. ఒక్క నిమిషం బాబు. కూర్చోండి, ఇప్పుడు కూర్చోండి కూర్చోండి బాబు. మీకే ఫోన్ చేస్తున్నాను బాబు, అస్సలు కలవడం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? అది సరే గాని అసలు ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు మీకేం కావాలో చెప్పండి. టీనా, కాఫీనా, పాలా? సరోజా నీకేమైంది? ముందు ఏం కావాలో చెప్పండి బాబు. ఆపండి మీ పర్ఫార్మెన్స్. 2 లక్షల అప్పు తీసుకున్న విషయం మీకు తెలిసిపోయింది. అందుకే అందరూ కలిసి ఈ రకంగా ఆడుకుంటున్నారు, అంతే కదా? ఆ విషయం అడగడానికైతే ఇంత అవసరం లేదు బాబు. అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా మర్యాదలు ఎందుకు? ఎప్పుడు లేని కొత్తగా ఏంది? అమ్మా, ఇంక విషయం దాచకుండా కిట్టుకి నిజం చెప్పేసాయి. టీ అడిగితే 100 తిట్లు తిట్టేవాళ్ళు. ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఏదో నిజం అంటున్నారు కదా, అదేంటో చెప్పండి చెప్పండి. కిట్టు, ఏంటి చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. వింటానులే చెప్పు. 100కి 1000కి అడ్డమైన పనులు, దొంగతనాలు చేసే నువ్వు ఇక నుంచి అలాంటి పనులు చేయాల్సిన అవసరమే లేదు. నీ దగ్గర కోట్ల రూపాయలున్నాయంటే నువ్వు నమ్ముతావా? నా దగ్గర వేసుకోవడానికి కోట్లే లేవు, ఇంకా కోట్లున్నాయంటే ఎలా నమ్ముతాను? నా జీవితానికి అంత అదృష్టం కూడానా? నువ్వు పుట్టుకతోనే అదృష్టవంతుడివిరా. మా ఇంట్లో ఉండిపోయావు కాబట్టి నీ రాత ఇలా ఉంది గాని అదే మీ ఇంట్లో ఉండుంటే నువ్విలా ఉండేవాడివి కాదు. కొరియన్ సినిమాని నాని మలయాళంలో చూసినట్టుంది. నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు సరోజా నాగయ్యలకు పుట్టినవాడివి కాదు. నీ తల్లిదండ్రులు వేదవతి ప్రసాదరావు గారు. దేవుడి మీదొట్రా. మూడోసారి కూడా నాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు అని మా అమ్మ బిడ్డలని మార్చేసిందట. నువ్వు నా కడుపున పుట్టలేదు కిట్టు, నువ్వు వేదవతి గారి బిడ్డవి. సూరమ్మ మాతో చెప్పినప్పుడు మేము నమ్మలేదు, కానీ ఇది నిజం. సురీ, ఇది నిజంగా నిజమా? అవునరా. నేను నమ్మలేకపోతున్నాను సురీ. కొన్ని కారణాల వల్ల
ఇంతకాలం ఈ నిజం దాయాల్సొచ్చింది. ఇప్పుడు బయట పెట్టాల్సొచ్చింది. అది అయితే మా అమ్మ నాన్నలు ఎక్కడున్నారు? నువ్వు మీ అమ్మా నాన్నలను ఈ మధ్య చూసావురా? నేనా? ఎప్పుడు? ఎక్కడ? గుళ్ళో పూల సజ్జ కొట్టేశావు కదా, వాళ్లే మీ అమ్మా నాన్నలరా. ఒకరోజు నా కోసం ఒక పెద్దింటి ముందుకొచ్చావు కదా, అదే మీ ఇల్లు. అవును. ఎంతకీ ఈ ఇంట్లో నీకేం పని? ఈ ఇల్లు ఎవరిది? మీ అమ్మా నాన్నలది. ఏమన్నావు సూరి? ఇది ఇంకోసారాను? అది మీ అమ్మా నాన్నలది అనుకుంటున్నావరా అనబోయి అలా అనేశాను. మన బతుకు ఉంది, పుడితే ఇలాంటి కొంపలో పుట్టాలి. కనిపించని కొడుకు దొరకాలని నిన్న నీ తల్లిదండ్రులు మనం వెళ్ళిన గుడిలో యాగం కూడా చేయించారు. ఇందులో ఏది అబద్ధం లేదు, నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. బుర్ర మామూలుగా హిట్ ఎక్కలేదా? అంటే నేను బాగా రిచ్ కిడ్ అనమాట. అవును కిట్టుబాబు, నువ్వు మా కొడుకు అనుకుని ఇన్ని రోజులు చాలా మాటలు అనేశాను. ఏమీ అనుకోవద్దు. నేను కూడా చాలా తిట్లు తిట్టేశాను. నన్ను కూడా ఏమీ అనుకోవద్దు బాబు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. ఇంతకాలం కోటీశ్వర్ల కొడుక్కి నేను తల్లిగా ఉన్నానన్న తృప్తి చాలు నాకు. ఈ రోజు నిన్ను వాళ్ళకి అప్పగిస్తానని మాటిచ్చాన్రా. త్వరగా స్నానం చేసి బయలుదేరు, వాళ్ళు మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తున్నావు బాబు? ఇన్ని రోజులు అల్లరి చిల్లరగా బతికావు. ఆ ఇంట్లో బుద్ధిగా బతుకు బాబు. ఏమైంది కిట్టు? నిజం తెలిసిన తర్వాత ఎగిరి గంతేసి కాళ్ళకి చక్రాలు కట్టుకుని ఆ ఇంటికి బయలుదేరిపోతావనుకున్నాను. ఏదో ఆలోచనలో పడ్డావేంటి? తొందరగా వెళదాంరా, మీ అమ్మా నాన్నలు ఎదురు చూస్తూ ఉంటారు. నేను రాను సూరి. నేను ఆ ఇంటికి వెళ్ళను. మా అమ్మా నాన్నలు వాళ్ళు కాదు, వీళ్ళు. అవసరాల్ని తీర్చేంత కాదు, ఆశల్ని తీర్చేంత డబ్బు నాకు కావాలి. నేను కాదనం లేదు. అలా అని ఆ డబ్బు కోసం ఇంతకాలం నన్ను పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని వదిలేసి నేను వెళ్ళిపోతానా? వెళ్ళను కాక వెళ్ళను. ఆ డబ్బు, ఆ ఇల్లు, ఆ మనుషుల కంటే నాకు నీ ప్రేమాభిమానాలే ముఖ్యం. రే, ఈ డైలాగులు నీకు సూటు కావడం లేదురా. సూరి, ఐఎమ్ సీరియస్ సూరి. నేను ఈ ఇంటిని వదిలి రానని ఆ ఇంటికి వెళ్ళి చెప్పే. ఈ ఇద్దరు నన్ను చిన్నప్పటి నుంచి ప్రాణం పెట్టి పెంచారు. నేను ఆ ఇంటికి రానంతే, రాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నిన్ను ప్రేమించకుండా, నిన్ను పెళ్లి చేసుకోకుండా నేను ఇంకెవరినన్నా చేసుకునుంటే బావుండేదేమో. ఇప్పుడు ఏమైందని? శ్రీకర్ని చేసుకున్న అవని బానే ఉంది. రేపు కాబోయే వారసుని చేసుకోబోయే ఆ నిహారిక కూడా బానే ఉండబోతోంది.
మధ్యలో పోయింది ఎవరయ్యా అంటే నేను. ఎందుకు అలా అంటున్నావు? ఇంకేమనాలి? వంటింటి కుందేలనైపోయాను. నాకంటూ స్పెషల్ ఇంపార్టెన్స్లు, అధికారాలు, పెత్తనాలు ఏమున్నాయి? ఏమీ లేవు. మళ్ళీ పాత పాటే పాడకు. కొత్త పాటలు ఇంకేం నేర్చుకోలేదు మీ ముందు పాడడానికి. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నిహారిక వెనకాల గొర్రెల మందలా తోకూపుకుంటూ వెళుతున్నాం. నిహారిక చెప్పింది చేస్తున్నాం, చెప్పింది వింటున్నాం. ఎంతకాలమని ఈ బతుకు? ఇది మాత్రం నిజం. దీని గురించి బాగా ఆలోచించాలి. నిహారిక కోసమే మనం గొడవ పడుతున్నాం, కానీ మన గురించి మనం ఆలోచించుకోవట్లేదు. శ్రీకర్ని పెళ్లి చేసుకుంటే మనతో కలిసుంటుంది అనుకున్నాం. ఇప్పుడు కొత్తగా రాబోయే మీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకోబోతోంది. మీ తమ్ముడైతే అయ్యుండొచ్చు, కాని రాబోయేవాడు ఎలాంటివాడో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళకి పెళ్ళయిందంటే పెద్ద కోడలు కంటే నిహారికకే ఎక్కువ విలువ వస్తుంది. అప్పుడు ఆ నిహారిక ఇప్పటిలాగా ఉండదు. ఆ విషయంలో నాకు కూడా భయంగానే ఉంది. ఇంతకాలం మనలో ఒకరిగా ఉన్న నిహారిక మారిపోతుంది. అలా ఏమన్నా ఎక్స్ట్రాల్ చేసిందంటే మాత్రం మనం మన హక్కు కోసం పోరాడతాం. వచ్చే తమ్ముడు మంచోడైతే నేను కూడా వాణ్ణి ఆదరిస్తాను. వాడు కూడా శ్రీకర్లా తోక జాడిస్తే తోక కత్తిరిస్తాను. ఏదేమైనా వాడొచ్చి ఒక 4 రోజులైతే సైలెంట్గా ఉండాలి. ఆ తర్వాత అన్నీ బయటపడతాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని అత్తయ్య గారు తెగ ఎదురు చూస్తున్నారు పాపం. రాబోయేవాడు క్లాస్ హీరోనా మాస్ హీరోనా అని నాకే తొందరగా ఉంది. అత్తయ్య గారికి ఉండదా మరి? అత్తయ్య గారు, వచ్చేవాడు ఇంట్లోకి రాకుండా ఉంటాడా? మీరిక్కడ రండి. సూరమ్మ ఈ పాటికే మన కొడుకుని తీసుకురావాలి కదండి, ఇంకా రాలేదేంటి? 25 ఏళ్ళు ఆ ఇంట్లో పెరిగాడు. ఇల్లు విడిచి రావాలంటే కొంచెం సమయం పడుతుందత్తా. చూడండి, అందరికీ ఇప్పుడే ఒక మాట చెప్తున్నాను, గుర్తుంచుకోండి. నా కొడుకు రాగానే మీరంతా నా బిడ్డను మన మనిషిలా చూడండి, మనలో ఒకడిగా చూడండి. ఎవ్వరూ ఇబ్బంది పెట్టకండి, పరాయి వాళ్ళ మాత్రం చూడకండి. వచ్చేది మన రక్త సంబంధం అయినప్పుడు అలా ఎందుకు చూస్తామమ్మా? వేదవతి గారు, వచ్చేసాడా? నా కొడుకుని తీసుకొచ్చేసావా? అక్కడే ఉండండి, హారతి తీసుకొస్తాను. మీ కొడుకు రాలేదమ్మా. నువ్వు నా కొడుకుని ఎప్పుడెప్పుడు తీసుకొస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడొచ్చి నా కొడుకు రాలేదని చెప్తున్నావేంటి? తీసుకురాలేకపోయినందుకు నన్ను క్షమించండి. నువ్వు క్షమాపణలు కోరటం ముఖ్యం కాదు, తీసుకురాలేకపోవడానికి కారణాలుంటాయి కదా, అది ముఖ్యం అమ్మా. అసలు ఏం జరిగింది సూరమ్మ? ఏం జరుగుండదు మామయ్య గారు. ఇదంతా అవని ఆడిస్తున్న డ్రామా అని క్లియర్గా అర్థమవుతుంది. బుద్ధి లేని మాటలు మాట్లాడకు బావా. పెద్దిరాజు గారు అన్న దాంట్లో తప్పేముంది? నిన్న ఏదో 3 పాత్రలతో అందరికీ సినిమా చూపించి ఈ రోజు కొత్త డ్రామాను మొదలు పెట్టించింది. ఇందులో అవని తప్పేమి లేదమ్మా. ఈ పిల్ల మీ కుటుంబం గురించి ఆలోచిస్తుందే తప్ప మరో దురుద్దేశం లేదు. అవకాశం దొరికితే నన్ను నిందించడం, ఆడిపోసుకోవడం మా వాళ్ళకి అలవాటే గాని అసలేం జరిగిందో చెప్పండి సూరమ్మ. కిట్టు ఇందాకే ఊర్నించొచ్చాడు. వాడికి జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పాను.
అందరూ నీ గురించి ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ అమ్మా నాన్నలు 1000 కళ్లతో 1,000,000 ఆశలతో ఎదురుచూస్తూ ఉంటారని చాలాసేపు రకరకాలుగా బతిమలాడి చూశానమ్మా. అయినా సరే రానని మొండికేసి ఉండిపోయాడు.